హలో అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శరత్చంద్ర కోమాలో నుండి బయటికి రాగానే భూమి మీ కన్న కూతురని తేలింది బావగారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక శరత్చంద్ర అయితే భూమిని హగ్ చేసుకొని ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక భూమి కూడా ఎమోషనల్ అయిపోతూ శరత్చంద్రని హగ్ చేసుకుంటూ ఉంటుంది. అమ్మాయి, మహాసంద్రం అయిపోయింది, ఇక మహాసంగ్రామమే మిగిలిందమ్మాయి. అల్లుడు గారి కోపానికి బలైపోయినా నీ తలని, మొండాన్ని, నీ కాళ్ళని, చేతుల్ని ఎక్కడెక్కడ వెతుక్కోవాలో ఏంటో అని చెప్పేసి గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటే, పిన్ని నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉండు పిన్ని, నేను అసలే భయంతో చచ్చిపోతున్నాను అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. నేను కూడా అదే అంటున్నాను అమ్మాయి, నువ్వు చచ్చిపోతావు అని చెప్పేసి గోరింటాకు పిన్ని చెప్పగానే ఇక అపూర్వ అయితే భయంతో వణికిపోతూ ఉంటుంది. తర్వాతేమో, నువ్వు నా కూతురువని నీకెప్పుడు తెలిసిందమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే, ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే నాకు తెలిసింది నాన్న అని చెప్పేసి భూమి చెప్పగానే, మరి అప్పుడే ఎందుకు చెప్పలేదమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. చూపించడానికి నా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు నాన్న, ఉన్న అరాకొర సాక్ష్యాలు కూడా నా నుంచి దూరం అయిపోయాయి అని చెప్పి భూమి అంటూ ఉంటే, అవును బావగారు, భూమి మీ కన్న కూతురే అని చెప్పడానికి మా దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. మీ మీద మర్డర్ అటెంప్ట్ చేసింది భూమియే అని చెప్పి పోలీసులు భూమిని అరెస్ట్ చేశారు. కోర్టులో భూమి తను మీ కన్న కూతురు అని చెప్పక తప్పలేదు. DNA రిపోర్ట్లో కూడా భూమి మీ కన్న కూతురు అని రుజువైంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక శరత్చంద్ర అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు. నేను మీ కూతుర్ని అని చెప్పి మొదట మీకే చెప్పాలి అనుకున్నాను నాన్న, కానీ లోకానికి చెప్పాల్సి వచ్చింది అని చెప్పేసి భూమి అంటూ ఉంటే, నా కూతురివి అని తెలియకపోయినా సరే నిన్ను దూరం చేసుకోవడానికి నా మనసు ఎప్పుడూ ఇష్టపడలేదు కదమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే, ఇది చాలా మంచి విషయం అన్నయ్య, ఇది మంచి విషయం అన్నయ్య, మీరిద్దరూ ఏడవడంలో అర్థం లేదు అని చెప్పేసి మీరా అంటూ ఉంటుంది. నాన్న, ఆ రోజు ఎవరు నాన్న మీ మీద హత్యా ప్రయత్నం చేసింది? అలాగే మీరు కోమాలో ఉన్నప్పుడు కూడా మీ మీద 2-3 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది నాన్న, ఎవరై ఉంటారు నాన్న? ఇలాంటి పని ఎవరు చేస్తుంటారు అని చెప్పేసి భూమి శరత్చంద్రని అడగగానే ఇక శరత్చంద్ర అయితే, ఆ రోజు గెస్ట్ హౌస్కి వచ్చి, బావా నిన్ను దక్కించుకోవాలి అంటే నాకు ఆ శోభాచంద్రని చంపడం తప్ప వేరే దారి దొరకలేదు బావా, అందుకే చంపేశాను బావా అని చెప్పేసి అపూర్వ తన నోటితో తానే చెప్పిన నిజాన్ని గుర్తు చేసుకొని ఇక అపూర్వ దగ్గరికి వచ్చి, ఏం అపూర్వ, ఆ రోజు నువ్వు గెస్ట్ హౌస్కి వచ్చావు కదా అని చెప్పి శరత్చంద్ర అడగగానే ఇక అపూర్వ అయితే, లేదు బావా నేను రాలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అబద్ధం చెప్పక అపూర్వ, ఆ రోజు డ్రైవర్ నాగరాజు వచ్చి శోభాచంద్రని చంపింది నువ్వే అని చెప్పి నిజం చెప్పినా కూడా నేను నమ్మలేదు. కానీ నాకెక్కడో అనుమానం వచ్చి నిన్ను టెస్ట్ చేద్దాం అని చెప్పేసి నేను సూసైడ్ లెటర్ రాసిపెట్టి గన్తో షూట్ చేసుకున్నట్టుగా నేను నాటకం ఆడాను. నువ్వు అప్పుడు ఆ సూసైడ్ లెటర్ చదివి, నేనే బావా నిన్ను దక్కించుకోవాలని చెప్పి శోభాచంద్రని చంపేశాను అని చెప్పి నువ్వే నీ నోటితోనే నిజాన్ని ఒప్పుకున్నావు. ఆ నిజం నాకు తెలిసింది అని చెప్పి నన్ను కూడా చంపాలి అని అనుకున్నావు. నేను చావకపోయేసరికి నన్ను చంపాలి అనుకుంది నా కూతురే అని చెప్పేసి భూమి మీద ఆ నిందను వేసి తనని పోలీస్ స్టేషన్కి పంపిస్తావా? నా ప్రాణానికి ప్రాణమైన శోభాచంద్రని చంపిందే కాక నా కూతుర్ని కూడా చంపేద్దామని అనుకున్నావా? నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను అపూర్వ అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే అపూర్వ గొంతు పట్టుకొని తన ప్రాణాలను తీసేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఇంట్లో అందరూ కూడా చంపేసేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక అపూర్వ అయితే, వద్దు బావా, ప్లీజ్ బావా, వదిలే బావా అని చెప్పేసి తన గొంతు పట్టుకొని విలువిల్లాడిపోతూ ఉంటుంది. ఇంకా గోరింటాకు పిన్ని అయితే, అమ్మాయి ఆగమ్మాయి, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అనగానే ఇక అపూర్వ అయితే, ఇప్పటి వరకు ఇదంతా నా కలనా? బావ నన్ను ఏం చేయలేదా అని చెప్పేసి అపూర్వ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఏమో ఇక శరత్చంద్ర, ఏమైంది అపూర్వ అని చెప్పేసి అడగగానే, అంటే మీకేదో అయిపోయినట్టు అనిపించింది బావా, మీరు త్వరగా కోలుకోవాలి అని చెప్పేసి నేను ఎంతమంది దేవుళ్ళకి మొక్కుకున్నానో, ఎన్ని ఉపవాసాలు చేశానో నాకు మాత్రమే తెలుసు బావా అని చెప్పేసి ఇక అపూర్వ అయితే శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి శరత్చంద్ర చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడేం కాలేదు కదా అపూర్వ, ఏడవకు. కానీ అపూర్వ నన్ను అని చెప్పేసి ఇక శరత్చంద్ర గుర్తు చేసుకుంటూ ఉంటే, గుర్తు చేసుకోండి నాన్న, ఆ రోజు మీరు నాకు ఫోన్ చేశారు, మీరు తాగుతున్నాను అని చెప్తే నేను గెస్ట్ హౌస్కి మీకోసం పరిగెత్తుకుంటూ వచ్చాను. అప్పుడే మీ కడుపులో సీసా గుచ్చుకుపోయి మీరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, గుర్తు చేసుకోండి నాన్న అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది. అవును బావగారు, ఆ రోజు మీ మీద హత్యా ప్రయత్నం జరగకముందే నేను నా 2 కొడుకులు కూడా గెస్ట్ హౌస్కి వచ్చాము. పోలీసులు మమ్మల్ని కూడా అనుమానించారు అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ కూడా ఆ రోజు జరిగిందేంటో బాగా గుర్తు చేసుకొని చెప్పండి బావగారు, ఎవరైనా సరే మీ మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళని వదలకూడదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక శరత్చంద్ర అయితే ఆ రోజు గెస్ట్ హౌస్లో ఏం జరిగింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఇక శరత్చంద్ర స్పృహ కోల్పోతాడు. ఇక డాక్టర్ గారు అయితే, మీరందరూ బయటికి వెళ్ళండి, నేను చూస్తాను అని చెప్పేసి వాళ్ళందరినీ బయటికి పంపిస్తారు. తర్వాతేమో ఏసీపీ నైని అయితే శరత్చంద్రని చంపబోయిన రౌడీని కొడుతూ, రే నిన్ను శరత్చంద్ర గారిని చంపమని చెప్పి నీకు సుపారీ ఇచ్చింది ఎవరో చెప్పరా? డబ్బు కోసం మనుషులు ప్రాణాలు తీస్తారు అంటే నేను అస్సలు ఒప్పుకోనరా.
నీలాంటి వాళ్ళ దగ్గర నుంచి నిజం చెప్పించాలి అంటే మా పోలీసుల దగ్గర ఒక రీకన్స్ట్రక్షన్ ఐడియా అనేది ఉంటుందిరా. అదేంటి ఇప్పుడు నీకు చెప్పనా? నువ్వు ఎక్కడ దొరికావో అక్కడికే నిన్ను తీసుకెళ్తాం. నీ చేతులకి హ్యాండ్ కప్స్ అలాగే ఉంటాయి. నువ్వు పారిపోతూ ఉంటే నిన్ను షూట్ చేస్తాంరా. ఆ తర్వాతేమో మా రాజేందర్ గన్ను తీసి నీ చేతిలో పెడతాము. నువ్వు మమ్మల్ని షూట్ చేయబోతూ ఉంటే మమ్మల్ని మేము కాపాడుకోవడానికి నిన్ను షూట్ చేసాం అని చెప్పేసి ఈజీగా నిన్ను క్లోజ్ చేసేస్తాం అని చెప్పేసి ఇక ఏసీపీ నైని అయితే, రాజేందర్ విషయం అర్థమైంది కదా, వాడిని తీసుకురండి అని చెప్పేసి ఇక ఆ రౌడీనైతే దొరికిన ప్లేస్కే ఏసీపీ నైని తీసుకెళ్తుంది. తర్వాతేమో ఇక డాక్టర్ శరత్ చంద్రని చెకప్ చేయగానే నాన్నగారికి ఏమైంది డాక్టర్ గారు, నాన్నగారు మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయారా అని చెప్పేసి భూమి భయపడుతూ అడుగుతుంటే, అలా ఏం భయపడకమ్మా, అలాంటిదేం జరగదు. ఆయనకి ఇంజెక్షన్ ఇచ్చాను, ప్రశాంతంగా నిద్రపోతున్నారు. రేపు ఒకసారి హాస్పిటల్కి తీసుకురండి అమ్మా, అన్ని టెస్టులు చేస్తాను. ఇక మీ అందరికీ చెప్పాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, శరత్ చంద్ర గారి మర్డర్ అటెంప్ట్ కంటే ముందు ఏం జరిగిందో ఆయన మర్చిపోయారు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పగానే ఇక అపూర్వ అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. చూడండి, మీరు ఆ రోజు జరిగిన విషయాన్ని బలవంతంగా గుర్తు చేయాలి అని చూడకండి. అలా చేశారు అంటే ఆయన మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి డాక్టర్ అంటాడు. తర్వాతేమో ఇక చెర్రీ ఇంటికి వచ్చి, ఏమైంది మామయ్యకి ఏం కాలేదు కదా అని చెప్పేసి చెర్రీ అడుగుతూ ఉంటే, మా నాన్న కోమాలో నుండి బయటకు వచ్చాడు చెర్రీ. కాకపోతే ఆ నైట్ ఏం జరిగిందో, నాన్నని ఎవరు మర్డర్ చేయాలి అనుకున్నారో అదంతా కూడా మర్చిపోయారు. మనం ఆ రోజు ఏం జరిగిందో అనేది నాన్నకి గుర్తు చేయకూడదంట. అలా గుర్తు చేస్తే కన్నా ఆయన స్ట్రెస్ ఫీల్ అయి కోమలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందంట అని చెప్పేసి భూమి చెప్పగానే, నువ్వేం ఫీల్ అవ్వకు భూమి, మామయ్యని చంపాలనుకున్న ఆ కిల్లరు దొరికాడు నాన్న. ఏసీపీ నైని గారు అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వాడి మక్కిలు ఇరగొట్టైనా సరే వాడు అనుకోండి ఇదంతా ఎవరు చేస్తున్నారో ఆవిడ తెలుసుకుంటుంది అని చెప్పేసి చెర్రీ చెప్పగానే ఇక అపూర్వ అయితే మరో కొత్త టెన్షన్ మొదలైందా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. తర్వాతేమో ఇక ఆ రౌడీని ఏసీపీ నైని తీసుకెళ్తూ ఉంటే, మేడం మేడం ప్లీజ్ మేడం నన్ను చంపద్దు మేడం అని చెప్పేసి ఆ రౌడీ వేడుకుంటూ ఉంటే, ఏంట్రా నువ్వు నిజం చెప్పక మేము నిన్ను చంపక ఇలా రెండు చేయకపోతే గన కోర్టు టైము అలానే నీకు జైల్లో తిండి ఇవన్నీ వేస్టే కదా అని చెప్పేసి ఏసీపీ నైని చెప్పగానే, లేదు మేడం నేను ఇప్పుడే నిజం చెప్తాను మేడం అని చెప్పేసి ఇక ఆ రౌడీ చెప్పగానే, ఇదంతా జరిగే పని కాదు కానీ డ్రైవర్ నువ్వు కార్తీ అని చెప్పేసి నైని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఎస్పీ గారు రావడం చూసి, సార్ ఏంటి ఈ టైంలో వచ్చారు అని చెప్పేసి ఇక నైని అయితే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి సెల్యూట్ చేసి, సార్ మీరేంటి సార్ ఈ టైంలో అని చెప్పేసి అడగగానే, నేను సరే కానీ మీరేంటి ఈ టైంలో వెళ్తున్నారు, అసలు వాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని చెప్పేసి ఎస్పీ గారు అడగగానే, సార్ వీళ్ళు నన్ను చంపడానికి తీసుకెళ్తున్నారు సార్, మీరే నన్ను కాపాడండి సార్ అని చెప్పేసి ఇక ఆ రౌడీ విధవ చెప్తూ ఉంటాడు. ఏంటమ్మా వాడు చెప్పేది నిజమేనా అని చెప్పేసి ఎస్పీ గారు అడగగానే, సార్ ఇదంతా వాడు నిజం చెప్పడం కోసమని మేము ఆడుతున్న నాటకం సార్ అని చెప్పేసి నైని చెప్పగానే, ముందు ఇదంతా వదిలేసి వాడిని లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఎస్పీ గారు చెప్పగానే, అది కాదు సార్ అని చెప్పేసి నైని అంటూ ఉంటే, డూ వాట్ ఐ సే, నేనేం చెప్పానో అదే చేయండి అని చెప్పేసి ఎస్పీ గారు అంటారు. ఇక ఏసీపీ నైని అయితే ఆ రౌడీని సెల్లెకి తీసుకెళ్ళమని రాజేందర్కి చెప్తుంది. తర్వాతేమో ఇది నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అని చెప్పేసి ఎస్పీ గారు చెప్పగానే, సార్ ఇది అన్యాయం సార్, ఆల్మోస్ట్ శరత్ చంద్ర గారి మర్డర్ అటెంప్ట్ మీద ఉన్న కేసు ఫైనల్కి రాబోయింది. ఇప్పుడు మీరు రాకపోయినంటే కన్నా శరత్ చంద్ర గారిని ఎవరు చంపాలనుకున్నారో తెలుసుకుని ఉండేదాన్ని సార్. ఈ టైంలో నా ట్రాన్స్ఫర్ ఏంటి సార్ అని చెప్పేసి ఏసీపీ నైని అడగగానే, ఇందులో నా ప్రమేయం ఏది లేదు నైని, పైన నుండి ఆర్డర్ వచ్చింది, జస్ట్ నేను ఫాలో అవుతున్నాను. ఈ క్షణమే నువ్వు ఈ కేసు నుండి రిలీవ్ అయిపోతున్నావు అని చెప్పేసి ఎస్పీ గారు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక ఏసీపీ నైని అయితే స్టేషన్ లోపలికి వచ్చి చిరాకు పడుతూ ఉంటే, ఏమైంది మేడం అని చెప్పేసి రాజేందర్ అడుగుతాడు. నన్ను ట్రాన్స్ఫర్ చేశారు రాజేందర్, ఇదంతా ఆ అపూర్వ పనే, తను దొరికిపోకుండా ఉండడం కోసం అని చెప్పి నన్ను ట్రాన్స్ఫర్ చేయించింది అని చెప్పేసి ఏసీపీ నైని అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.